లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 23:34వ వచనం. తండ్రి యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రమును పంచుకుండకై. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు 33వ వచనం చూస్తే, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసింది. రైతలా ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుకి సిలువ మీద చదివాం కదా, ఆయన మనం పాపముల విషయమై చనిపోయి మనం నీతిమంతులుగా జీవించు వారిగా చేయటానికి ఏ పాపము మనలో ఉన్నదా పాపము సిలువ మ్రాని మీద మోసుకుని వెళ్ళి పాపానికి శిక్ష తాను భరించాడు. పాపాన్ని ఏం చేశాడు? చావు చేశాడు. అపవాది యొక్క తన చితక దొక్కాడు ప్రభు సిలువలో. అపవాదే కదా మనం ప్రేరేపించి పాపులుగా చేసింది అపవాది. అపవాదిని ఏం చేశాడు? చితక దొక్కాడు ఆయన. కనుకనే ఇక్కడ చూస్తూ ఇక్కడ అంటాడు, ఆయన సిలువ మారి మీద మోసుకొని వెళ్ళిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ యేసు ప్రభు సిలువ మీద ఉండి మనకి ఈ మొదటి 3 మాటలన్నీ కూడా మానవులకు సంబంధించిన మాటలు ప్రభు మాట్లాడాడు. ఇది మనకు సంబంధించిన మాటలు. ఇవి మన క్షేమాన్ని కోరి మన అభివృద్ధిని కోరి మాట్లాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అక్కడ అంటాడు, యేసు తండ్రి అన్నాడు. శిలువ మీద వేలాడవేయబడి, ఎక్కడ వేలాడవేయబడి? శిలువ మీద కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, తలపై ముండకీరను పెట్టబడి మేకుల్లో వేలాడవేయబడుతూ ఆయన మాట్లాడిన తండ్రి విధానం ఏమన్నారా? వీరేమి చేయొచ్చు వీరనుకోరు. అదే మనమైతే ఇలా చేసిన వాళ్ళు ఏమంటాం? ఇది సావాలా, ఇది అయిపోవాలా, అట్టయిపోవాలా, ఇట్టయిపోవాలా. ఏది ఒక మాట అంటేనే జాగ్రత్తగా వినాలి. ఎవరైనా ఒక మాట అంటేనే ఏమంటాం? ఎన్ని అంటాం? ఎన్ని ఉండిస్తాం? ఒకటికి ఎన్ని? 10. ఒకటికి 10 కలుగుతాం మనం. ఒక్క మాట నన్ను అన్నాడని అసలు ఏది అసలు లోపల ఏమొస్తుందో నరాలు తెగిపోతుందో కూడా చూస్తూ ఉంటే. ప్రభు నందు ప్రియులారా, ప్రభు అయిన యేసయ్య ఆ పైకి ఎరుచులో విషయంలో మోయలేక సిలువ మోయలేక ఎన్నిసార్లు పడ్డాడో ఆయన. ఇవన్నీ మన పాపదోషం అంతా కూడా తన వీపుపై వేసుకొని వెళుతూ ఆయన అనుభవించిన శ్రమ అంత ఇంత కాదు. ఆ వేదన అంతా ఇంత కాదు. ఆ బాధను గురించి ప్రభు యేసయ్య ఆ రాత్రి గెత్సేమనే వనములో ఆయన చేసిన ప్రార్థన చూస్తే, తండ్రి ఈ గిన్నె నాకు తొలగిపోండి, చిత్తమైతే తొలగించాయా. ప్రార్థన చేశాడు ఆయన. నీ చిత్తమైతే తొలగించాయా, ఇది నీ చిత్తమైతే తొలగించింది. అయినా నా ఇష్టము కాదు. ఓ శిష్యులారా, మెలుకువని ప్రార్థన చేయండి. నాతో కూడా మెలుకువని ప్రార్థన చేయండి. ఇదిగో నాకు రాబోతున్న పరిస్థితి భయంకరమైనది. నా ముందున్న పరిస్థితులు, శ్రమలు భయంకరమైనవి. నేను తాళలేను. ఒక్క క్షణమైనా నా కొరకు మీరు వేడుకొని ఉండలేరా? మా వినానా, ప్రభు అయిన దేవుడే తన శిష్యుని బతిమాలుకుంటూ ఉన్నాడు. తనకు రాబోతున్న ఆ పరిస్థితిని చూసి ఒక్క క్షణం మీరు మేలుకొని ఉండలేరా? నా కొరకు మీరు ప్రార్థించలేరా? నాకు రాబోతున్న పరిస్థితి మీరు అడుగురు. ఒక క్షణం మీరు మేలుకొని నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు నందు ప్రియులారా, ఎంత వేదనో
ఆయన వేదనతో ప్రార్థన చేయగా ఆయన ఏది చెమట బిందువులు రక్తముగా మారినట్లుగా ప్రవహించినట్టు చూస్తాం. ఎంత వేదన ప్రభు అనుభవించాడో. ఎవరివి ఇవన్నీ? ఈ వేదన ఎవరిది? ప్రభు అయిన దేవుని మనవి ఇవన్నీ కూడా మన దోషాలు. వేదనతో ప్రార్థన. ఒక్క క్షణం మీరు మేలుకొని ఉండలేరా? రక్తము ఏమైనా చెమట బిందువులు రక్తంగా మారి అంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళను ఆయన ఇంతగా ఆయన కొరడాలు కొడుతూ ఉంటే, కొరడంట 30 ఆ కొరడాకు కొమ్ములు ఉంటాయంట, బలంగా ఉంటాయంట. అది గట్టి కొడతా ఉంటే ఆ లోపల కూర్చుకొని ఆ చర్మం వీపు నాగట చాలా వాళ్ళ దున్నపడతాడు. లోపల కూర్చుకుని దాన్ని బలంగా లాగేవాడు. అంత భయంకరమైన బాధ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించి కూడా శిలువైబడతాడు. ఏమంటాడైనా? తండ్రి తండ్రి వీరు ఇంతగా కొడుతున్నా, ఇంతగా తిడుతున్నా, ఇంతగా అవమానిస్తూ అవహేళన చేస్తూ ఉమ్మి వేస్తూ చరుస్తూ పిడిగుద్దులు గుద్దుతున్నా వీరేమీ చేయించున్నారు మీరు ఎరుగదయ్యా కనుక వీరిని క్షమించు. ప్రియులారా, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వినాల. ఎంతగా క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భయంకరంగా పుట్టిన వారిని, తిట్టిన వారిని, దూషించిన వారిని, ఉమ్మివేసిన వారిని, అవమానించిన వారిని, హేళన చేసిన వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్షమించిన వాడుగా ఉంటే, మరి నీవి నా జీవితంలో మనం ఎంతమందిని క్షమిస్తా ఉన్నాం? నీవెంతగా సహిస్తా ఉన్నావు? ఉమ్మి వేసిన వారు సహించగలుగుతున్నావా? నిన్ను దూషించవని సహించగలుగుతున్నావా? నిన్ను శపించవని సహించగలుగుతున్నావా? మరి ఎందుకు జ్ఞాపకం చేసుకునేది? ఈ గుడ్ ఫ్రైడే దినాన మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం? ప్రభు సన్నిధికి మనం ఎందుకు వచ్చాం? ఏదో గుడ్ ఫ్రైడే కదా వచ్చి వెళ్దాం అని రావటమా? నీవెంతమందిని క్షమిస్తా ఉన్నావు? నీ తోటి వారిని క్షమిస్తా ఉన్నావా? నీ భర్త నువ్వు క్షమిస్తా ఉన్నావా? లేక నీ భార్య నువ్వు క్షమిస్తా ఉన్నావా? నీ తోటి వారిని క్షమించేవారిగా ఉన్నావా? దూషిస్తూ శపిస్తా ఉన్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు శపించాలా? కానీ ప్రియులారా, ఇది మనకు మాదిరి. ఎదిది మనకు మాదిరి. నేను క్షమించిన లాగున చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన విషయాన్ని మనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేము క్షమించిన లాగున ఇక్కడ చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. తీర్పు తీర్చుకున్నప్పుడు మీరు క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. కనుక ప్రియులారా, మీరు క్షమించుడి, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనను క్షమించిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4:32లో చూస్తే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై, చూడు, క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. ఎవరంట? క్రీస్తు నందు దేవుడు ఏం చేశాడు? మనను బవిలా జాగ్రత్త. క్రీస్తు నందు దేవుడు మనను క్షమించాడా లేదా? వీడు పాపులు, వీడు పుట్టుక పాపం ఉంది, వీడి జీవిత పాపం ఉంది, వీడు పనికిరాడు, వీడిని నేను క్షమించను. నా బిడ్డలను, నా కుమారుని ఎంత వేగించాడు, ఎంత బాధించాడు, ఎంత కష్టపెట్టాడు, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాడు అని అనుకోలేదు ఆయన. క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. ప్రైదలా మా వినాల, దేవుని ద్వారా నీవు మనం క్షమించబడ్డాం.
దేవుడు మనల్ని క్షమించాడు, మన పాపాలు క్షమించాడు, మన దోషాలు క్షమించాడు, మన తప్పులు క్షమించాడు, మన అవిధేయతలు క్షమించాడు. అయితే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఏం చేయాలా? మీరును మీరును చెప్పాలా? మీరును ఒకరినొకరు, మళ్ళా చెప్తారు, మీరును ఒకరినొకరు క్షమించుడి. మరి ఎంతమంది క్షమిస్తా ఉన్నాం? నాకు కుదరదా, నాకు వాళ్ళకి సంబంధం లేదు, నేను వారితో మాట్లాడటలేదు. ఒకసారి ఒక ఇంటికి పోయాను. ఇంటికి పోతే పక్కన వారు తాళం వేస్తుంది. ఇంటి పక్కన ఆమెను అడిగా, వాళ్ళు అక్కడ పోయి, వాళ్ళు మేము పలుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడ పోయి మాకు తెలియదు. ఎవరు వీడు? వీరు ఇద్దరు విశ్వాసులే, విశ్వాసులుగా మారారు. ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు ప్రభువుని నమ్మారు, ఇద్దరు బాప్తిసం పొందారు. అక్కడికి పోతే మాకు తెలియదు అంటారు, ఇక్కడికి వస్తే మాకు తెలియదు. ఈ నీవేనా ప్రభు, నీవు బిడ్డగా ఉంటావు? నీవు దేవుడు నిన్ను క్షమించాలా? దేవుడు నిన్ను క్షమించి నీ దోషాలు క్షమించాలా? నీ పాపం క్షమించాలా? నీకే తీర్పు రాకూడదు, నీకే బాధ రాకూడదు, దేవుని దీవెనకి రావాలా? నీవు మాత్రం తోటోని క్షమించడం మా వినాలా? ప్రభు నందు ప్రియులారా, దేవుడు మనం క్షమించాడు. మరి నీవు దేవుడు మనం క్షమించకపోతే నీవెలా దేవుని బిడ్డవు? దేవుని రాజ్యాన్ని ఎలా వెళ్ళగలవు? దేవునితో ఉండగలవా? దేవునితో గడపగలవా? ప్రభు అయిన దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం, యేసయ్య చేసినంత కంటే ఎక్కువ చేయలేదుగా. మవినా, యేసయ్య అనుభవించిన బాధ కంటే నీకు ఎక్కువ బాధ చేశారా? ఏదో మాట చీటికి మాట చిన్న పిల్లల దగ్గర, లేదా నీళ్ళు ఇటు వచ్చి ఏదో అది అడ్డుపోయిందనో, కుక్కల కాడో, లేదా ఇంకొక పరిస్థితిలో కోళ్ళు కూడా కోళ్ళు కూడా ఇది అయిపోయింది అనుకో, పాడు కోళ్ళి ఈ ఏసు మా ఇళ్ల మీద వినాలా? చిన్న చిన్న గొడవ, ఏది పరిస్థితులు ఏమిటి అని అంటే సహించలేని స్థితి. దేవుడు ఎలా మన జీవితాలు వినాలా? ఏదైనా ప్రభు నామంలో వినాల జాగ్రత్తగా. ప్రభు నామంలో నిందలు, అవమానం, దోషణలు, దెబ్బలు ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? పరలోకపు సంపదలో. చప్పట్లు కూడా దేవుని మనం ఏంటి మనకి తెలుసా? పరలోక సంపద నీవు ఎరగో. లోకంలోనేమో ఈయన పౌరుషం లేదని, వీడికి అది లేదని, వీడికి ఇది లేదని అంటారు. నిజమ్మా, మీకు అది అర్థం కాదు. దేవుని ఆత్మతో నింపబడ్డ వారికి అది అర్థమవుతుంది. చూడండి లేఖనాల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ 11వ వచనం. 10 నుండి చదువుదాం. 10 కూడా. నీతి నిమిత్తము హింసించబడు వారు దేని కొరకట? దేని కొరకు? నీతి కొరకు. నీతిగా నీవు జీవిస్తూ ఉంటే, నీతిగా నీవు బ్రతుకుతూ ఉంటే ఏం చేస్తారు? హింస పెట్టేవారు ఉంటారు, హింసిస్తారు. నీతిగా దానియేలు జీవిస్తూ ఉంటే, నీతిగా యోసేపు జీవిస్తూ ఉంటే, దానియేలు మీద నిందలు వేసి ఎక్కడేశారు? జైల్లో, సింహాల బోన్లో వేయించారు. యోసేపును అన్నలు ద్వేషించడం, నీతి ప్రవర్తన కలిగిన వాడు జీవిస్తూ ఉంటే సహించలేక అన్నలు గొంతులో వేశారు. విధానం నీతి నిమిత్తం వారు హింసించబడ్డారు. వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనుడు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద ఏం చెప్తారు? అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు, మీరు ధన్యులు.
సంతోషించి ఆనందించుడి. ఇది నిందిస్తున్నప్పుడు సంతోషంగా, దూషిస్తున్నప్పుడు సంతోషంగా, తిడుతూ ఉంటే సంతోషించాలి. అప్పుడేం జరుగుద్ది? పరలోకమందు మీకు ఫలము అధికము. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలు హింసించారు. ప్రభువును హింసించిన రీతిగా ప్రభువు కంటే ఎక్కువ హింస ఉందా మనకు? విధానం చూడండి. ప్రభువు కంటే ఎక్కువ హింస మనకుందా? ప్రభువు కంటే ఎక్కువ దోషణ మనకుందా? ఎవరి గారు ఉందా? ప్రభు కంటే ఏం లేదు. ఒక్క మాట ఒక చిన్న మాట సహించలేము. ఈ మాట సహించలేము. నీవు దేవుని రాజ్యం ఎలా వెళ్తావు? దేవుని రాజ్యం వెళ్ళాలంటే మరి ఇవన్నీ సహించాలా. ఇవి నీవు పరలోక ఫలం. ఈ పరలోక ఫలాన్ని నీవు అనుభవించగలంటే వీటిని నీవు అనుభవించిందని ఇవి మనం క్షమించేవారుగా ఉండాలి. చంపిన వారు అక్కడ ఆ తండ్రి ఇద్దరు పిల్లలు బయట వచ్చేది స్టైల్ గ్రామం ఇది ఉంది, దాని పేరు ఒరిస్సా రాష్ట్రంలో చంపారు. ఇది వాడు కుష్టు వ్యాధిగ్రస్తులకి పరిచయం చేస్తుంటే వీరందరూ ప్రభువు బుద్ధి పుట్టారని RSS వాళ్ళు వచ్చి నింపేసి చేశారు. వాడు మరణ శిక్ష వేస్తే వాడు నేను క్షమించానని ఆయన భార్య. మా వినాల ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు క్షమించు వారిగా ఉంటారు. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన వారిగా ఉన్నాడు. నేను కూడా కావూరులో పనిచేయడానికి వెళ్ళాను. కావూరులో పనిచేస్తూ ఉంటే అప్పుడు బాగా వెళ్ళిన కొత్తలు అనమాట. బాగా లావుగా ఉండేవాడిని, బాగా బలంగా ఉండేవాడిని. వెళుతూ ఉంటే ఆ గుడి దగ్గర కూర్చున్నాను. గుడి దగ్గర కూర్చొని సంచి, అప్పుడు బైబిల్ సంచి ఇప్పుడు ఉండదు, అప్పుడు బైబిల్ సంచి ఉండదు. బైబిల్ సంచి అది ఎద్దులాగా ఉన్నాడు రా. ఎవరన్నా తెలుసా? ఎద్దులాగా ఉండే పని బాట బదిలీ చేసుకొని బతకాలని ఈ బైబిల్ సంచి చేసుకొని గోళ్ళు కూసి పెడితే తింటానికి వస్తారు వీళ్ళు బతకలేక అని అంటున్నారు. వాడు ఏం చేయాలా? ఎదురెదరగాల ఏం చేయాలా? ప్రభు యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువ కాదు పిలిచింది. అందుకు ప్రభు పిలిచింది, నా నామముని వెతుజల్లు మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు. మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ధన్యకరమైన భాగ్యం క్రైస్తవ విశ్వాస జీవితం. ప్రియులారా, ప్రభు అయిన యేసు ఇది పరలోక సంపద. ఇది లోకంలో ఈర్ష్య, ద్వేషం, కలహాలు, మత్సరాలు ఇవి సహించలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనం, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తారు. ప్రభు ఇక్కడ చదివిన భాగంలో పౌలు గారు చెప్పింది రీతిగా, క్రీస్తు నందు దేవుడు మేము క్షమించాడు కదా, మీరు కూడా ఏం చేయాలా? మీరు కూడా క్షమించాలా. మా వినాల ఈ మధ్యాహ్న సమయంలో, ఈ గుడ్ ఫ్రైడేలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి మనకు మంచి స్థితిని మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. పరలోకపు స్థితి, పరలోక ఆశీర్వాదం నింపాలని. గుడ్ ఫ్రైడేగా నీ జీవితం, ఈ గుడ్ ఫ్రైడే కాదు, దినదినం కూడా మంచి దినంగా మారిపోవాలి నీ జీవితంలో. ఎలా ఉండాలా? మంచిగా నీ జీవితం మారిపోవాలి. ప్రభునందు ప్రియులారా, కొలస్సీ పత్రిక 3:13 కూడా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఎడల ఒక్కనినొకడు సహించుచు, ఒక్కనినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించినలాగునా. ప్రభు మిమ్మును క్షమించిన మీరును క్షమించుడి. చూడండి అక్కడ, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుంటే, నాకు హాని చేశాడయ్యా, వాడు నన్ను హింసించాడు, వారు నేను క్షమించను అనే ఎంతగానో
నేను క్షమించను అనుకుంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఎవరు పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఎవడైనను తనకు హాని చేసేదని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు ఏం చేయాలట? సహించాలి. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మను క్షమించినలాగున. మా వినాల ప్రభు ఇది మనకు మాదిరిగా ఉండాలి. ఏం చేయాలా? ఒకడు ఎవడైనా మనం కీడు చేసినా హాని చేసినప్పటికీ కూడా ఎవరిని బట్టి ప్రభువుని బట్టి క్షమించు. అసలు దీని బాగా మనసులో ఉండడానికి వీలేదు. అమ్మ నాగేదరమ్మా ముందుగా నిద్ర బాబా, ప్రభు మనం క్షమించాడు. వినాలమ్మా, మన జీవితం ఈ గుడ్ ఫ్రైడే నీకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నీవు క్షమించే జీవితం కలిగి ఉండి ఇవి ఎంత మార్పు, ఇవిలో మార్పు అంటే ప్రభు దేవుడు నువ్వు మాట్లాడిన మాట నీ జీవితం నెరవేర్చుతూ ఉండాలి. నువ్వు సరి చేసుకుంటూ నీ జీవితాన్ని చక్క చేసుకునే వారిగా ఉండాలి. ప్రభు క్షమించాడు, నేను క్షమించే వారిగా ఉండాలి. తిట్టినా పరులా ఆమెకు తెలియదు, వీరేమి చేయుచున్నారో వారికి తెలియదు, వారికి తెలియక తిడతా ఉన్నారు. తెలిసి నీవు తెలుసు కదా నువ్వు క్షమించాలని. నీ ప్రభు నిన్ను క్షమించాడు కదా, నీవేం చేయాలా? క్షమించాలా. దూషిస్తూనే క్షమించాలా, శపిస్తున్నా నువ్వు క్షమించు. వారికి తెలియదు, తెలియక అంటా ఉన్నారు, తెలియక తిడతా ఉన్నారు, తెలియక దూషిస్తా ఉన్నారు, తెలియక వారు అలా అంటున్నారు. తెలిసే నీవు ప్రభు తెలియజేస్తాడు లేదా? ఈ మాటలు ఎందుకు? తెలియని మనకు తెలియజేసి సరి చేసుకుని దిద్దుకుంటానికి ప్రయత్నాల చప్పట్లు కూడా దేవుని మైపడదాం. ఈ మన జీవితం నెరవేర్చబడదు గాక. క్షమిస్తావా లేకపోతే ఈ బైబిల్ అంటే చెప్పుతుంది నా స్థితి నాదే అంటావా? ప్రభు పరలోకంలో దేవుని చేర్చబడాలంటే ప్రభు స్వారీపులు మంచబడాలి. ఇది క్షమాపణ. ప్రభు యేసయ్య తెలియజేశాడు. మీరేమి చేయి మీకు తెలియదయా. మా విధానం వారికి తెలియదు కాబట్టి తిడతారు, తెలియదు కాబట్టి బైబిల్ కాల్చేస్తారు, తెలియకనే వారు సేవకులు కొడతా ఉన్నారు, తెలియకునే సేవకులు చంపుతూ ఉన్నారు అనేక స్థలాల్లో. ఎంతమంది చనిపోతారు మీకు తెలుసా? సేవకులు ఎన్ని చోట్ల హత్య చేయబడదో తెలుసా? ప్రభునందు ప్రియులారా, వారు హతసాక్షులుగా మార్చబడ్డారు. వారు దేవుని దగ్గర ఉండేవారుగా ఉంటారు. వారు ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మొదటి మాట క్షమించేవారుగా ఉండాలి. ఏముండాలా? ఎలా ఉండాలా? ప్రభు మనం క్షమించాడు కనుక మనం కూడా ఏం చేయాలా? క్షమించాలా లేదా? క్షమించాలా. ఇది ఒక తీర్మానం తీస్తాను. వేళ నేను ప్రభువా, నీవు నన్ను ఘోర పనులను క్షమించావు, నాలో ఏమొచ్చి లేకపోతే నన్ను క్షమించావు. నేను ఇతను క్షమించేవారు ఇక నుండి అయినా తిట్టినా సంతోషంగా ప్రభువా నిన్ను బట్టి, ప్రభువును బట్టి, అంతే ప్రభువును బట్టి, ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి, ప్రభు ఇచ్చిన జీవాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన ఆత్మ నడిపింపును బట్టి క్షమించే అనుభవం. ఇది రెండో విషయాన్ని చూస్తే అక్కడ అదే లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువు. ఇది ప్రభువు యేసుక్రీస్తు వారు సిలువ మీద ఇద్దరు దొంగలు యేసు ప్రభు ఇద్దరు సిలువ వేయడానికి వచ్చారంట. ఎంతమంది వచ్చారు? ఎంతమంది? కొండలో ఎంతమంది వచ్చారు? ప్రభుత్వం ఎంతమంది సిలువ వేయబడ్డారు? ఇద్దరు, కుడి వైపున ఒకళ్ళు, ఎడవైపున ఒకడు, ఇద్దరు సిలువ వేయబడ్డారు. ప్రభుతో ప్రభు మధ్యలో ఉన్నారు. వారిద్దరు వాదన చూడండి. అక్కడ వాదన చూస్తే 39వ వచనంలో వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు, ఎవరు? ఇద్దరిలో ఒకడు ఆయన దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్ము కూడా రక్షించమని చెప్పాను. ఎవరు ఏం చేస్తూ? వారు తప్పిదం చేసి వారు సిలువ వేయబడ్డాడు. వారికి ఏమంటాడు? యేసు కూడా దూషిస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు?
నా ప్రభువును దూషిత స్పష్టంగా రాస్తాడు. ఆయన భక్తుడు ఆయనను దూషించుచు 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 ఏమంటాడు, నీవు క్రీస్తువు కదా. క్రీస్తు అని తెలుసు వాడికి, ఏం చేస్తా ఉన్నాడు, దూషిస్తా ఉన్నాడు. వాడు దూషిస్తూ ఏమన్నాడు, నువ్వు క్రీస్తువు కదా. క్రీస్తు అని తనకు తెలుసు. అంటే దాని అర్థం ఏంటంటే తనకు ఏమనుకున్నాడు, ఈయన క్రీస్తు కాదు, క్రీస్తు అయి ఉంటే విధానం నా వల్ల ఈయన ఎందుకు సిలువేయబడతాడు, నా వల్ల బాలకిరుడికి ఎందుకు ఉంటాడు, నా వల్లే ఈ మేకుల్లో ఎందుకు వేయబడతాడు అని అనుకున్నాడు ఆయన. అంతే కదా, అంతేనా కాదా? అనుకొని దూషించాడు. నా వంటి వాడే, లేకపోతే శక్తి ఉంటే బలం ఉంటే ఈయన ఎందుకు ఇలా సిలువేస్తారు అని అంటూ దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మ కూడా రక్షించమని చెప్పాను. చూడ అక్కడ రెండో వాడు అంటాడు 40 వచనంలో, అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, నీవెందుకు దూషిస్తావు, నీవెందుకు దూషిస్తావు, నీవు దేవునికి భయపడవా, దేవుని భయం నీరు లేదా, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, నీవు కూడా నెరడబడుతున్నావు కదా, నీ తప్పిదాన్ని బట్టి నాకు ఈ నా చేసిన నేరమే నన్ను సిలివేసిందని నీవు పశ్చాత్తాపడవలసిన వాడవు. నా దోషాన్ని బట్టి నేను సిలువేయబడ్డా, నేను క్షమించమని వేడుకోవలసిన వాడవు. ఏం చేస్తా, నువ్వు దూషిస్తా ఉన్నావు, ఆయన అవహేళన చేస్తా ఉన్నావు అని నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. అయితే అక్కడ అంటే మనకైతే ఇది న్యాయమే, ఇది మనకు న్యాయం అని అంటాడు. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు, ఈయన ఏ తప్పిదము చేయలేదు. బ్లైండ్ అలాట్ హల్లెలూయా, చప్పట్లు కూడా దేవుని. ఈయన ఏ తప్పిదము చేయదా. అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు దొంగ. ఆ దొంగకు తెలుసు ఈయనెవరో, అది ఎందుకు వచ్చాడు. రెండవ దొంగకు తెలుసు, కుడివైపు ఉన్న దొంగకు. వాడికి ఏం తెలియదు, వాడికి ఏం తెలుసు, ఎడవైపు ఉన్న వాడికి ఏమీ తెలియదు అన్నమాట. దూషించడం తెలుసు, శపించడం తెలుసు, విడిపించబడాలి అనే పరిస్థితి తప్ప రెండోది లేదు. పాపం ఉన్నదని, పాప క్షమాపణ కానీ అసలు ఈ సంగతి వాడికి తెలియదు. అందుకే వాడు దూషిస్తా ఉన్నాడు. ప్రభునాథు ప్రియులారా, ప్రభు తెలియచేస్తా ఉన్నాడు స్పష్టంగా. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు భయపడవా, మనకిది న్యాయమే. వినాలమ్మా, ఇది మన జీవితంలో కావాల్సింది, మనకిది న్యాయమే. ఏదైనా తప్పు, ఒక శిక్ష, ఒక నేరం మనకు జరుగుతూ, ఒక బాధ మనకు వచ్చినప్పుడు, ఒక వేదన మనకు వచ్చినప్పుడు, ఒక కష్టం మనకు వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది మనకు వచ్చినప్పుడు మనం సరి చేసుకుంటానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ వ్యాధి నేను సరి చేసుకుంటానికి వచ్చింది, ఈ బాధ నేను సరి చేసుకుంటానికి వచ్చింది, ఈ కష్టం నాకు సరి చేసుకుంటానికి వచ్చింది, ఈ నష్టం నాకు సరి చేసుకుంటానికి వచ్చింది. అమ్మాయి చూడండి, ఈ వ్యాధి కానీ, బాధ కానీ, కష్టం కానీ, ఏదన్నా కానీ ఇది వచ్చిందనంటే ఏదో నేను చేసిన దోషం, ఏదో నేను చేసిన పాపం, ఏదో నేను చేసిన అవిధేయతను బట్టి ఇది నాకు వచ్చిందని గ్రహించాలి. అక్కడ అంటాడు, ఇది మనకు న్యాయమే. మనము చేసిన దానికి ఇది ప్రతిఫలంగా పొందుతున్నాం. మనం చేసిన వాడికి తగిన ఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. నువ్వు ఎందుకంటే ఆయన ప్రభు అని తెలుసు, ఆయన రక్షకుడు అని తెలుసు, ఆయన నీవు నీ రాజ్యముతో రాబోతా ఉన్నావు. ఏం చెప్పబోతున్నావు, నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. మా వినాలా, ఇద్దరు దొంగలు ఒకే చోట ఉన్నారు, ఇటు ఒకడు అటు ఒకడు, ఇద్దరు ఉన్నారు. కానీ ఒకడేమో విడిచిపెట్టబడ్డాడు, ఒకడేమో ఎత్తబడ్డాడు.
ప్రియులారా, ఏమిటి వ్యత్యాసం అని అంటే వారి హృదయ స్థితే. వారి జీవితంలో వాడు సరి చేసుకున్నాడు. తన దోషాన్ని నాకు న్యాయమేనయ్యా, ఇది నేను చేసిన వాటికి ఫలం అనుభవిస్తా ఉన్నా, ఇది నాకు న్యాయమే. తన దోషాన్ని ఒప్పుకున్నాడు. కుడివైపున ఉన్నవాడు ఎడవైపున ఉన్నవాడు ఒప్పుకోరా, ఒప్పుకోకపోగా ఇంకా దూషిస్తా ఉన్నాడు. నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి? నేను దొంగతనం చేసిన దాన్ని ఎందుకు పట్టుకోవాలా? ఈనాడు తప్పు చేసి కూడా ఒప్పుకోని పరిస్థితులు. అందుకే అనేక జీవితాల్లో నష్టపోతా ఉన్నారు. సరి చేసుకునే విధానం ఉండదు. ప్రార్థనకు వచ్చి పోతూ కూడా దేవునికి లోబడే పరిస్థితులు కనబడతా ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుడు తెలియచేస్తా ఉన్నాడు, మన జీవితాలు ఎప్పుడు కూడా సరి చేసుకునే అనుభవాలు మనకు ఉండాలి. లోకాసు